బీసీఎన్ శ్రావణలక్ష్మి మా ఇంటికి రండి కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారు. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ తోనే. కంచి పట్టు చీరల్ని కంచి ధరలకే అత్యంత తక్కువ ధరలకే నాణ్యమైన చీరలు అందిస్తున్నారు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క ప్రత్యేకత PQR అంటే ప్రైస్ క్వాలిటీ రేంజ్. కాంచీపురంలో తమ సొంత మగ్గాలపై నేసిన ఒరిజినల్ కంచి పట్టు చీరలు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లోనే లభిస్తాయి. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క క్వాలిటీని ఇంకెవరూ మ్యాచ్ చేయలేరు. మీకు తెలుసా మన భీమవరంలో అత్యంత నాణ్యమైన సారీస్ అండ్ లేడీస్ వేర్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మార్కెట్ కంటే అతి తక్కువ ధరలకే 5,000 రూపాయల ధనుష్క పట్టు చీర 2,499 రూపాయలకే, 5,000 రూపాయల సహస్ర పట్టు చీర 2,999 రూపాయలకే, ఇంకా మార్కెట్ ధర 4,600 రూపాయల విలువైన ఆల్ ఓవర్ జాల్ బనారస్ చీరలు 2,300 రూపాయలకి మాత్రమే. 850 రూపాయల విలువ గల డ్రెస్ మెటీరియల్ 666 రూపాయలు మాత్రమే. రెడీమేడ్ డ్రెస్సులు 1,500 రూపాయల నుండి ప్రారంభం. బ్రైడల్ లెహంగాలు 1,650 రూపాయల నుండి ప్రారంభం. మగ్గం ధరలకే పెళ్లి పట్టు చీరలు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మాత్రమే. విచ్చేయండి శ్రీ మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. ఈ రోజు మనం ఆకివీడులో ఉంటున్న లీల గారింటికి వచ్చేసాం. లోపలికి వెళ్లి వాళ్ళ పూజను చూసేద్దాం పదండి. గారు హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. శ్రావణలక్ష్మి మా ఇంటికి రండి అని చెప్పి మమ్మల్ని మీ ఇంటికి ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, వచ్చినందుకు మీకు వెల్కమ్. ఓకే అండి, మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్నే. హౌస్ వైఫ్ అయినా మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? చెరువులు చేస్తారు. చెరువులు చేస్తూ చేపల చెరువులు. ఓకే, ఎంతమంది పిల్లలు? నాకు 2 పిల్లలండి. ఓకే, ఏం చేస్తున్నారండి? పెద్ద పాప 10th క్లాస్ చదువుతుంది, చిన్న పాప 6th క్లాస్ చదువుతుంది. ఓకే, ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? బుక్స్ చదువుతుంటాను. ఎక్కువగా ఏ బుక్స్ చదువుతూ ఉంటారు? నవల్స్, ఎండమూరి వీరేంద్ర నవలలు చదువుతూ ఉంటారు. ఓకే, మీకు ఇష్టమైన నవల ఏంటి అందులో? అన్ని ఇష్టమేనా? ఎండమూరి వీరేంద్రనాథ్ అంటేనే ఇష్టం. నవల్స్ బాగుంటాయి. ఓకే ఓకే, వీళ్ళంతా ఎవరండి? వీళ్ళంతా మా కిట్టి ఫ్రెండ్స్ అండి. ఆవిడ మా అత్తగారు. నమస్తే అండి. ఓకే, వీళ్ళు మొత్తం ఆవిడ మా చిన్న పాప. వీళ్ళంతా నా కిట్టి ఫ్రెండ్స్ అనమాట. ఓకే, మీరు కిట్టీస్ పార్టీస్ బాగా చేసుకుంటూ ఉంటారు కదా? చేసుకుంటూ ఉంటాం. అందరూ గ్యాదరింగ్స్ ఎక్కువగా ఉంటాయి. మంత్లీ కంపల్సరీ ఒక కిట్టి పార్టీ చేసుకుంటాం. అంటే మంత్లీ ఒక ఇంట్లో జరుగుతూ ఉంటుంది. ఇంకా బర్త్డే పార్టీస్, ఆ మంత్లో జరిగే మ్యారేజ్ డేస్, అలా అందరం గ్యాదరింగ్ మంత్లీ కంపల్సరీ ఒకటి ఉంటుంది. ఇంకా ఒక్కో మంత్లో 3-4 గ్యాదరింగ్స్ ఉంటుంటాయి. కాకుండా ఇంకా కొంచెం డిఫరెంట్ గా అందరూ కలిసి బాగా రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి. ఇలా పూజలు ఎక్కువ చేస్తూ ఉంటారా? ప్రతి ఫెస్టివల్ మా ఇంట్లో బాగా సెలబ్రేట్ చేస్తామండి. మా అత్తగారు ఫస్ట్లో నేర్పించారు నాకు. నెక్స్ట్ నేను దాన్ని నాకు ఓపికనంత మటుకి కంటిన్యూ చేస్తున్నాను. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నేర్చుకున్నారా? అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తక్కువేనా. అప్పుడంతా ఎడ్యుకేషన్, జాబ్ అది సరిపోయింది నాకు. అమ్మ వాళ్ళు ఎక్కడ ఉంటారు? అమ్మ వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. ఉంటారు. ఓకే, అత్తగారు దగ్గర మొత్తం నేర్చుకున్నారు. వంటలు? నాకు పెళ్ళికి ముందు అసలు వంట రాదండి, అసలు రాదు. మా అత్తగారు చేస్తున్నప్పుడు చూసి, ఆవిడ ఇది చెయ్యాలి ఇలా చేయాలని ఎప్పుడు చెప్పేవారు కదా నా ఆర్డర్గా. తను చేయడం చూసి నేను నెమ్మదిగా అలా ఫాలో అవ్వడమే తప్ప అలా చెప్పే టైప్ మెంటాలిటీ కూడా కాదండి. తను చేసుకుంటూ వెళ్తుంది, దాన్ని వెనకాల ఫాలో అవ్వడం తప్పితే నువ్వు ఇది చెయ్యని ఎప్పుడు ఆవిడ నేను కమాండింగ్ పవర్ ఆవిడ చేయలేదు. అది నా లెక్కండి. అదే, ఇప్పుడైతే యూట్యూబ్ వచ్చేసింది, మాకు ఏమైనా వంటలు కావాలంటే యూట్యూబ్ లో సెర్చ్ చేసి చేసేస్తున్నాం. ఆవిడ పాతకాల వంటలు బాగా చేస్తారండి. అరటి పువ్వు, అరటి దుట్ట కూరలు అలాంటివన్నీ కూడా బాగా చేస్తారు మా అత్తగారు. అయితే అది మీ అత్తగారితో మాట్లాడదాం, వస్తానండి. సాయిబాబా భజన్లు, ఆవిడ సాయి డివోటీ అంతా బాగా చేస్తారు. ఆవిడ డెకరేషన్ అయితే చాలా బాగుందండి. ఎవరు చేశారు ఇదంతా? మా కిట్టి ఫ్రెండ్స్ హెల్ప్, మా అత్తగారి సజెషన్. తల చెయ్యి వేసేసారా అందరూ? నైవేద్యాలు ఎలా చేస్తూ ఉంటారు మీరు? ఫస్ట్లో 1-2 ఇయర్స్ చిన్నపిల్లలప్పుడు మా అత్తగారు చేసేవారండి. ఆవిడ ఏ పూజకి ఏం చేస్తారనేది తను చేసినప్పుడు నేను వెనకాల చూసేదాన్ని. దాన్ని బట్టి ఇంకా నెక్స్ట్ నేను ఓపుకున్నంత మటుకు ఆవిడ కంటిన్యూ చేస్తాను. కొత్తవైతే ఏమీ అంతగా నేను స్టార్ట్ చేయలేదు. మీ పిల్లలు ఎదుగుతున్నారు కదా, వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. పిజ్జాలని, బర్గర్లు, పాస్తాస్ అలాంటివి వాళ్ళే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. సాటర్డే ఈవినింగ్స్ వాళ్ళే చేసుకుంటుంటారు ఎక్కువ.
ఓకే అండి, అయితే ఒక్కొక్కరిని పరిచయం చేసేయండి. చెప్పండి మీ పేరేంటి? హాయ్ అండి, నమస్తే అండి. నా పేరు ఆదిలక్ష్మి. నేను హౌస్ వైఫ్ని. హౌస్ వైఫే కాకుండా బిజినెస్ కూడా వర్క్స్ అయి చేస్తాను నేను. అలాగే సేవా కార్యక్రమాలు చేస్తాను. అన్ని ఊళ్ళు సేవలకు తీసుకెళ్ళడం అలాంటివన్నీ కూడా చేస్తాను. మా కిట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం, బాగా సరదాగా ఉంటాం. ఒకళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ వచ్చినా అది వాళ్ళ ఇంట్లో మా ఇంట్లోదే అన్నట్టుగా చేసుకుంటాం అందరూ చాలా యూనిటీగా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మైక్ పాస్ చేసేయండి. హాయ్ అండి, నా పేరు మౌనిక. మా హస్బెండ్ నేమ్ వచ్చి ప్రసాద్, రోప్స్ మర్చెంట్, సింగింగ్ సాంగ్స్. హాయ్, నా పేరు పద్మ. నేను హౌస్ వైఫ్ని. మా హస్బెండ్ కిరణ్ కుమార్, బిజినెస్ మ్యాన్. నాకు 2 పిల్లలు, 2 అబ్బాయిలు, ఒకళ్ళు 9th, ఒకళ్ళు 7th క్లాస్. ఓకే అండి, ఒక్కసారండి మీ పక్క ఆవిడ సింగింగ్ సాంగ్ ఉంది కదా, అలా చెప్పినాక కూడా ఎందుకు అడగకుండా ఉంటాం మేము? మా బీసీఎన్ ప్రేక్షకుల కోసం ఒక సాంగ్ పాడండి. వరలక్ష్మీదేవి రావమ్మ, మా పూజలందుకోవమ్మ, మా ఇంటి వేల్పు నీవమ్మ, నా కల్ప తల్లి రావమ్మ, మనసార దీవెనీవమ్మ, మమ్మేలు తల్లి రావమ్మ, వరలక్ష్మీదేవి రావమ్మ, మా పూజలందుకోవమ్మ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా పాడారు అడగగానే. హాయ్ అండి, నా పేరు సౌజన్య. మా హస్బెండ్ పేరు సతీష్. రైస్ మిల్ ఉంది బిజినెస్. నాకు 2 బాబులండి. పెద్ద బాబు యూఎస్లో పీజీ చేస్తున్నాడండి. చిన్న బాబు ఇంటర్ చదువుతున్నాడండి. ఓకే అండి. హాయ్ అండి, నా పేరు పద్మావతి. మా వారి పేరు గుప్తా అండి. నాకు 2 పిల్లలు. ఒక బాబు బీటెక్ చదువుతున్నాడు, పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుందండి. మాది మెడికల్ షాప్. నేను మెడికల్ షాప్ చూసుకుంటూ పార్ట్ టైం కింద నెట్వర్క్ బిజినెస్ చేస్తున్నామట, ఆన్లైన్ నెట్వర్క్ బిజినెస్. థ్యాంక్ యూ. ఎందుకంటే అంత సీరియస్గా ఉన్నారు అంటే చెప్పండి, పర్లేదు. ఎందుకంత సీరియస్గా ఉన్నారు? నేను ఏమన్నా అడిగితే కొట్టేసేలాగా ఉన్నానండి. అదే కొంచెం నవ్విస్తామని అన్నానులేండి. ఓకే, నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు జ్యోతిరెడ్డి అండి. నేను పొలిటీషియన్, అదేవిధంగా లయన్స్ సెక్రటరీ అండి. ఎంపీటీసీ చేశాను, డోక్రా సంఘాల ప్రెసిడెంట్ చేశాను, ప్రజెంట్ కూడా ఉన్నాను. సేవా కార్యక్రమాలు అంటే బాగా ఇంట్రెస్ట్. దాని ద్వారాగా లయన్స్ క్లబ్లో సెక్రటరీ ఇచ్చారు. మ్యాక్సిమం మన ఇంటికి వచ్చిన ఎవరికైనా ఏదైనా హెల్ప్ చేయాలి అంటే మాత్రం 100% మనం ఎంత చేయగలం అంతవరకు కూడా హెల్ప్ చేస్తాము. కాన్సెప్ట్ ఏంటంటే ఒకరికి హెల్ప్ చేస్తే భగవంతుడు ఏదో రూపంలో మనకి హెల్ప్ చేస్తాడనే కాన్సెప్ట్. వాళ్ళు ఏ టైం వచ్చినా ఎప్పుడు ఫోన్ చేసినా కూడా నేను ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాను. నాకు సాటిస్ఫాక్షన్ దీనిలో. అది బాగా హెల్ప్గా ఉంటుంది. నాకు బాబు పాప అండి. పాప సివిల్స్కి ప్రిపేర్ అవుతుంది, బాబేమో డిగ్రీ 3rd ఇయర్ అండి. మీరు ఈ విధంగా వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మరి ముఖ్యంగా చెప్పాల్సింది మా లీల గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఇంతమందిని ఒకసారి గ్యాదర్ చేయించి ఇలా కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అమ్మ బాగా హెల్ప్ చేస్తారు. ఇంతమందిని కూడా చూస్తుంటే వరలక్ష్మి వ్రతం అనేది ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి అమ్మా, మీ పేరేంటి? నా పేరు మైథిలి కృష్ణకుమారి. మైథిలి కృష్ణకుమారి. అప్పట్లోనే మంచి పేరు పెట్టారు మీ నాన్నగారు. తాతగారు. మీ తాతగారు పెట్టారా? సీతాదేవి పేరు పెట్టాలని మైథిలి. మైథిలి కృష్ణుడు పేరు పెట్టాలి కృష్ణ అమ్మకి ఇష్టం. ఆహా, మమ్మీకి ఇష్టం. ఓకే ఓకే. మైథిలి కృష్ణకుమారి. ఏమని పిలుస్తూ ఉంటారు అందరూ? ఫ్రెండ్స్ మైథిలి అని పిలుస్తూ ఉంటారు. మా ఆయన కృష్ణ అని పిలుస్తారు. తెలిసిన వాళ్ళంతా కుమారి అని పిలుస్తూ ఉంటారు. సరే అండి, సో స్వీట్ ఆఫ్ యూ. ఓకే, మీకు ఎంతమంది పిల్లలండి? నాకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి అండి. అమ్మాయి ఏమో అమెరికాలో ఉంది, అబ్బాయి ఇప్పుడు లీలా వాళ్ళ ఆయన. అదే, ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఖాళీ టైము అంటే ఇప్పుడు ఇంకా నాకు 72 years వచ్చేసాయి. ఇంకా ఇంట్లోనే ఇదేంటి నెంబర్ కదా, ఏజ్ ఇస్ జస్ట్ నెంబర్. 72 అంతే. చెప్పాలి కదా, ఏం చేసే పనులు అంటే చెప్పాలి కదా దానికి. అంటే నేను రెస్ట్గా ఉంటాను కానీ మామూలుగా అన్నీ
చిన్నపిల్లలాగా అన్నీ చూస్తూ ఉంటాను. సుడోకు చేస్తూ ఉంటాను. తర్వాత పాటలు ఇంకా ఇంట్లో మా వాళ్ళు ఎలా ఇదైనా నేను అలా పాడుకుంటూ ఉంటాను. పాటలు ఇష్టం. అవునా? అయితే మా వ్యూయర్స్ కోసం కూడా ఒక సాంగ్ పాడాలి మీరు. తర్వాత ఇంకేముంది, ఇంకెట్లాగా ఆధ్యాత్మికం మట్టుకు యూట్యూబ్లో ఎక్కువ చూస్తూ ఉంటాను. అందరివి చూస్తాను బాగా. యూట్యూబ్ ఇంకా అలాగా అంటే అట్లా అని ఎప్పుడు ఆధ్యాత్మికం అని కాదు, కొన్ని ఏవైనా మంచివి ఉంటాయి. ఇప్పుడు గాయత్రి సీరియల్ జయసుధ చేస్తుంది, చాలా బాగుంది. అటువంటివి కొంచెం పెట్టుకుని ఇంట్రెస్ట్గా ఉంటే చూస్తాను, మరి ఇంట్రెస్ట్లతో మానేస్తాను. మనవలకి ఏదో మాట్లాడడం అది మాట్లాడుతూ ఉంటాను. మా అబ్బాయి నేను అంతే అండి. మా అబ్బాయి నేను ఫ్రెండ్స్ లాగా ఉంటాం. మా కోడలు కూడా ఇంకో ఫ్రెండ్ లాగా అన్నిట్లో. ఇంకా తను ఇంకేమీ అందు నీరసంగా ఉందమ్మా అంటే తనే అన్ని తెచ్చి పెడుతుంది. అట్లా మేము ఇద్దరం బాగా కలిసిపోయాం. ఎక్కువ ఫ్రెండ్లీగా ట్రీట్ చేసుకుంటూ ఉంటాం. అదే బాగుంటుందండి, అలాగే ఉండాలి అందరూ కూడా. ఒక్కసారి సాంగ్ పాడతారా మా ప్రేక్షకుల కోసం? సాంగ్ అంటే సినిమా సాంగ్ అడగట్లేదండి, అట్లా కాదు, డివోషనల్ కదా. పూర్వం సినిమా సాంగ్స్ మంచిగా కదా. మీరు పాడతారంటే పాడేయండి, పర్లేదు, పాడేస్తా. మరి డివోషనల్ అంటే అవును, డివోషనల్ సాంగ్ ఆల్రెడీ చూసాం కదా, మీరు సినిమా సాంగ్ పాడండి. ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ, ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ, ఇంటి ఇల్లాలికి ఎంత సౌభాగ్యం, ఇంటిల్లి పాదికి అంత వైభోగం, ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ. ఆడనైదో తనము ఏ చోట నుండు, అరుగులలికే వారి అరచైత నుండు, తీరైన సంపద ఎవరింట నుండు, తీరైన సంపద ఎవరింట నుండు, దినదినము మొగ్గున్న వాకిళ్ళ నుండు, ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ. చాలా బాగా పాడారు, చాలా బాగా పాడారు. మీరు సంగీతం నేర్చుకున్నారా చిన్నప్పుడు? కానీ అలాగే పాడారు. అలా అంటే బాగా పాటలు అంటే ఇంకా చాలా ఇంట్రెస్ట్. హిందీ సాంగ్స్ కూడా అలా యూట్యూబ్లో చూస్తూ ఉంటాం. 50 years బ్యాక్ అదేనా. ఆధ్యాత్మికం అంటే ఒక ఏజ్లో మనకి 35 వచ్చేటప్పటికి ఆధ్యాత్మికంలోకి వెళ్ళిపోవాలండి. ఎట్టి పరిస్థితులు అంటే ఆధ్యాత్మికం అంటే నైవేద్యాలు పెట్టుకోవడం కాదు, ఊరికే మనసు ప్రశాంతంగా ఉండే మంచి మాటలు వినడం, అదే దేవుడి పూజ కింద లెక్క. అట్లాగే మేము పూజలు ఎక్కువ చేస్తూ ఉంటారా మీరు? చెప్తున్నాను కదా, చేస్తూ ఉంటాం. వరలక్ష్మి వ్రతం అంటే వైభవంగా చేసుకుంటాం. వినాయక చవితి కదా, మా అత్తగారి నుంచి నేర్చుకున్నాను పూజలు అని చెప్పి. కూతురికి కోడలికి అలాగే నేర్పించే ఉంటారు కదా, ఇప్పుడు మనవరాలకి నేర్పించారు. మాకు మా అత్తగారు నేర్పించారు. మా అత్తగారి నేను మా కోడలికి చెప్తూ ఉంటాం. వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి ఇవన్నీ. అంటే ఇంకా దసరా నవరాత్రులు అవి ఏం చెయ్యం. ఉంటుంది కదా అంతే. సరే, థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి మీ పేరేంటి? హాయ్ అండి, నా పేరు లక్ష్మి, మా హస్బెండ్ పేరు వెంకటేశ్వరరావు. నాకు ఒక పాప బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? నేను ఆన్లైన్లో సంగీతం నేర్చుకుంటున్నాను. సంగీతం నేర్చుకుంటున్నారు? అలా చెప్పాక కూడా సాంగ్ అడగకుండా ఉంటామా మేము? ఓకే, ఒక సాంగ్ పాడండి. మా గురువు గారు చిన్మయాచారి గారు ఆన్లైన్లో నేర్పిస్తున్నారు. చిన్న పాట. ఓకే. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. చూడరమ్మ సతులాల శోభాన
శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు కాముని తల్లి అట చకదనాలకే మరుదు సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాని 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 శోభాని. చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. అడగగానే పాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. చెప్పండి. హలో, నమస్తే అండి. నా పేరు కుమారి. మా హస్బెండ్ పేరు వచ్చి పండు. ఆయన బిజినెస్ చేస్తుంటారు. నేను ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నాను, ఆన్లైన్ నెట్వర్క్ బిజినెస్. నాకు ఇద్దరు పాప బాబు, ఇద్దరు పిల్లలు. పాప 9th క్లాస్ చదువుతుంది, బాబు 7th క్లాస్ చదువుతున్నాడు. హాయ్ అండి, నా పేరు అరుణ. మా హస్బెండ్ నేమ్ మోహన్ రామ్. మాది రెడీమేడ్ షాప్. నాకు ఒక పాప ఒక బాబు. పాప 6th క్లాస్, బాబు 4th క్లాస్. ఓకే. హాయ్ అండి, నా పేరు మణి. మా వారు కిషోరు. వాళ్ళది మాది మెడికల్ షాపు. నాకు పాప అదిగోండి భవజ్ఞ. పాప పేరేంటండి? భవజ్ఞ. భవజ్ఞ. భవజ్ఞ మీనింగ్ ఏంటి? లలిత సహస్రనామంలోనే. ఓకే. హాయ్ అండి, నా పేరు సౌజన్య. మా హస్బెండ్ పేరు రామకృష్ణారావు. మా హస్బెండ్ బిజినెస్ చేస్తారు. నాకు ఒక పాప 8th క్లాస్ చదువుతుంది. పాప ఏ క్లాస్ అండి? 8th క్లాస్ చదువుతుంది. 9th క్లాస్ అన్నారు. టెన్షన్. అంతే, నన్ను చూస్తే భయం వేస్తుందా మీకు? అరుంధతిలా కనిపిస్తున్నానా? హాయ్ అండి, నా పేరు ప్రియాంక. మా హస్బెండ్ పేరు రాజా. నాకు ఇద్దరు పిల్లలండి, ఒక బాబు ఒక పాప. బాబు 5th క్లాస్, పాప 1st క్లాస్ అండి. గోవులను కాచా వెళ్ళకురా కన్నయ్య, గోవులను కాచా వెళ్ళకురా కన్నయ్య, కచిన పాలు ఇస్తా కలకండ చక్కెరిస్తా, కచిన పాలు ఇస్తా కలకండ చక్కెరిస్తా, చేతి నిండా వెన్న ఇస్తా బయటకు నువ్వు వెళ్ళకురా, గోవులను కాచా వెళ్ళకురా కన్నయ్య, కచిన పాలువతు కలకండ చక్కెరదు, కచిన పాలువతు కలకండ చక్కెరదు, గోవులను కాచాను అడ్డు చెప్పకమ్మా, గోవులను కాచాను అడ్డు చెప్పకమ్మా, యమునా నదిలోన దొంగలుంటారు కన్నా, యమునా నదిలోన దొంగలుంటారు కన్నా, దొంగలని చూసి నువ్వు కలత చెందు చిన్ని కృష్ణ, గోవులను కాచా వెళ్ళకురా కన్నయ్య, దొంగలకి దొంగ నేను అది నీకు ఎరుకలేమ్మా, దొంగలకి దొంగ నేను అది నీకు ఎరుకలేమ్మా, గోవులను కాచాను అడ్డు చెప్పకమ్మా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చాలా బాగా పాడారు. నా పేరు కేతన. నేను 6th క్లాస్ చదువుతున్నాను వెస్ట్ పెరీ స్కూల్లో. భీమవరం. ఓకే, నువ్వు సెకండా? మీ అక్క? ఓకే. హాయ్. హాయ్, నా పేరు ఖ్యాతి. నేను 10th చదువుతున్నాను ఇప్పుడు, సేమ్ స్కూల్ వెస్ట్ పెరీ. థ్యాంక్ యూ అండి. అందరూ కూడా పరిచయాలు అయితే అయిపోయినాయి. చాలా యాక్టివ్గా ఉన్నారండి అందరూ కూడా. మా వాళ్ళందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. అవునా? అందరూ కలిసి టూర్ వెళ్తూ ఉంటారా? అలా దగ్గర దగ్గర ఊర్లు, గుడులు, పుణ్యక్షేత్రాలు అలా వెళ్తూ ఉంటారు. చాలా చాలా సందడిగా ఉంది మొత్తం అందరూ కలిసి. ఎవ్రీ మంత్ మా కిట్టి పార్టీలో ఒక పెద్ద సందడి జరుగుతుంది. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ బాగా జరుగుతుంది. పాటలు కూడా చాలా మంది చాలా బాగా పాడారు. పాటలే కాదండి, మా కిట్టి వాళ్ళు డాన్స్లో కూడా నెంబర్ 1. డాన్సులు కూడా చేస్తారు అయితే. మా ఫ్రెండ్ వాళ్ళ పాప కూడా భరతనాట్యం బాగా చేస్తుంది. ఓకే. తను భవజ్ఞ. అయితే చూసేద్దాం. ఫస్ట్ తన డాన్స్ చూసేసి తర్వాత పూజ.
ఓకే లెట్స్ స్టార్ట్. మీకు తెలుసా మన భీమవరంలో అత్యంత నాణ్యమైన శారీస్ అండ్ లేడీస్ వేర్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మార్కెట్ కంటే అతి తక్కువ ధరలకే 5,000 రూపాయల ధనుష్క పట్టు చీర 2,499 రూపాయలకే, 5,000 రూపాయల సహస్ర పట్టు చీర 2,999 రూపాయలకే, ఇంకా మార్కెట్ ధర 4,600 రూపాయల విలువైన ఆల్ ఓవర్ జాల్ బనారస్ చీరలు 2,300 రూపాయలకి మాత్రమే. 850 రూపాయల విలువ గల డ్రెస్ మెటీరియల్ 666 రూపాయలు మాత్రమే. రెడీమేడ్ డ్రెస్సులు 1,500 రూపాయల నుండి ప్రారంభం. బ్రైడల్ లెహంగాలు 1,650 రూపాయల నుండి ప్రారంభం. మగ్గం ధరలకే పెళ్లి పట్టు చీరలు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మాత్రమే. విచ్చేయండి శ్రీ మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. మూషిక వాహన మోదక హస్త చామర కర్ణ విలంబిత సూత్ర వామన రూప మహేశ్వర పుత్ర విఘ్న వినాయక పాద నమస్తే. మూషిక వాహన మోదక హస్త చామర కర్ణ విలంబిత సూత్ర వామన రూప మహేశ్వర పుత్ర విఘ్న వినాయక పాద నమస్తే. విఘ్న వినాయక పాద నమస్తే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. సిద్ధిర్భవతు మే సదా. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. మహాలక్ష్మీ నమోస్తుతే. ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం ఆకార్యం చంద్రతారాధిపం. ఆకార్యం చంద్రతారాధిపం. నమః సాత్వికం శివం 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 భాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. ఆదరించి నీవు అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా ఆదరించి నీవు అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా అమృత వీక్షణ ప్రసరించితివా. అమృత వీక్షణ ప్రసరించితివా పొంగి పొరలుగా
వలకిచ్చే తొలి ముత్తైదువ పసుపు కుంకుమ పువ్వులు గాజులు అతి వలకిచ్చే తొలి ముత్తైదువ దీర్ఘ సుమంగళి వరములనీయవే దీర్ఘ సుమంగళి వరములనీయవే లక్ష్మీదేవి కరుణను చూపవే సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ ఆదరించి నీవభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా ఆదరించి నీవభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా అమృత వీక్షణ ప్రసరించితివా అమృత వీక్షణ ప్రసరించితివా పొంగి పొరలువా కలల కలిమిగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి ఐదవ తనము ముదమున ఇచ్చి ఐదవ తనము ముదమున ఇచ్చి అతివల మనసున నిలచిన తల్లి సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ నిత్య కళ్యాణం పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరళం నిత్య కళ్యాణం పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరళం శ్రీ మహాలక్ష్మి నీ శుభ స్మరణం శ్రీ మహాలక్ష్మి నీ శుభ స్మరణం సిరి సంపదల కొనకును గృహము సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ పసుపు కుంకుమ పువ్వులు గాజులు అతి వలకిచ్చే తొలి ముత్తైదువ పసుపు కుంకుమ పువ్వులు గాజులు అతి వలకిచ్చే తొలి ముత్తైదువ దీర్ఘ సుమంగళి వరములనీయవే శ్రావణలక్ష్మి మా ఇంటికి రండి అనే ప్రోగ్రామ్కి మమ్మల్ని మీ ఇంటికి ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి బీసీఎన్ భీమ్ టీవీ తరపు నుంచి మంచి శారీ మీరు మా ఇంటికి వచ్చినందుకు థ్యాంక్ యూ మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు ఓకే ఈ శారీని మీకు స్పాన్సర్ చేస్తున్నారు బీసీఎన్ భీమ్ టీవీ ఒకే సబ్స్క్రిప్షన్తో 250+ ఛానల్స్ అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ అవైలబుల్గా ఉంటాయి. వెంటనే ప్లే స్టోర్కి వెళ్ళి భీమ్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఒకసారి శారీ చూసేద్దామా?
చాలా బాగా నచ్చిందండి. మా హస్బెండ్ ఫేవరెట్ కలర్ ఈ సారీ. అవునా? ఈ కలర్ అంటే మా హస్బెండ్కి చాలా బాగా ఇష్టం. మీరు కట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఓకే అండి, షాప్ చేస్తూ ఉంటారా? మా గృహప్రవేశానికి మా ఇంట్లో 2-3 ఫంక్షన్స్కి మేము విజయవాడ వనమహాలక్ష్మిలో తీసుకున్నాండి. ఇప్పుడు భీమవరం పెట్టిన తర్వాత భీమవరంలో కూడా వెళ్తున్నాం. వనమహాలక్ష్మిలో షాపింగ్ చేసి శారీస్ అవి ఫెస్టివల్స్కి వాటికి కొనుక్కుంటాం. ఓకే. శారీతో పాటు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారి తరపు నుంచి 2000 రూపాయలు గిఫ్ట్ వచ్చారండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఈ గిఫ్ట్ వచ్చి మనకి స్పాన్సర్ చేస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారు. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ తోనే. కంచిపట్టు చీరల్ని కంచి ధరలకి అత్యంత తక్కువ ధరలకి నాణ్యమైన చీరలు అందిస్తుంది మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క ప్రత్యేకత PQR అంటే ప్రైస్, క్వాలిటీ, రేంజ్. ఇది మార్కెట్లో ఇంకెక్కడా లభించదు. కాంచీపురంలో తమ సొంత మగ్గాలపై నేసిన ఒరిజినల్ కంచిపట్టు చీరలు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లోనే లభిస్తాయి. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క క్వాలిటీని ఇంకెవరు మ్యాచ్ చేయలేరు. మీకు తెలుసా మన భీమవరంలో అత్యంత నాణ్యమైన శారీస్ అండ్ లేడీస్ వేర్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మార్కెట్ కంటే అతి తక్కువ ధరలకే 5000 రూపాయల ధనుష్క పట్టు చీర 2499 రూపాయలకే, 5000 రూపాయల సహస్ర పట్టు చీర 2999 రూపాయలకే, ఇంకా మార్కెట్ ధర 4600 రూపాయల విలువైన ఆల్ ఓవర్ జాల్ బనారస్ చీరలు 2300 రూపాయలకి మాత్రమే. 850 రూపాయల విలువ గల డ్రెస్ మెటీరియల్ 666 రూపాయలు మాత్రమే. రెడీమేడ్ డ్రెస్సులు 1500 రూపాయల నుండి ప్రారంభం. బ్రైడల్ లెహంగాలు 1650 రూపాయల నుండి ప్రారంభం. మగ్గం ధరలకే పెళ్లి పట్టు చీరలు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మాత్రమే. విచ్చేయండి శ్రీ మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. ఇదండి లీలా గారింట్లో మా ఇంటి శ్రావణలక్ష్మి ప్రోగ్రామ్. మరో కొత్త ఎపిసోడ్ తో రేపు మళ్ళీ వేరొక ఇంట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.